మనకైతే ఆ శక్తి పని చేయవలసి ఉన్నది. అది ఆయన ఈరోజు పని చేస్తాడని నమ్ముతా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం నిలబడగా మత్తయి సువార్త 16వ అధ్యాయం, మనకందరికీ బాగా పరిచయం ఉన్న లేఖన భాగం దగ్గరికి వద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారందరూ బాప్తిజమిచ్చి యోహాననియు, వారు కొందరు బాప్తిజమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుడు కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఆమేన్. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళ లోక ద్వారములు, గట్టిగా చెప్పమ్మా, ప్రైజ్ ది లార్డ్, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువు నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన వాక్యాన్ని ప్రభువైన దేవుడు దీవించి ఆయన మనతో సూటిగాను తేటగాను స్పష్టంగాను ప్రతి ఒక్కరికి అర్థమగు రీతిలో మాట్లాడను గాక. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చున్నాం. ఇంకొక చిన్న మాట చూద్దాం. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 20వ వచనం. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఒక్క నిమిషం, ఒక చిన్న ప్రశ్న అడగచ్చా? ఎప్పుడు మీరు ఎరుగుదురు? ఆ దినమందు. నేను అంటున్నా ఆ దినం ఎప్పుడు? నేనన్నా ఈ దినమే అంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. కొంచెం మనం ముందుకు పోదాం. బైబిల్ అంతా కావాలి కదా మనకి. 82వ కీర్తన 6వ వచనం. చదువు గట్టిగా. మౌతి లేదు అక్కడ. 82:6. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నత కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఎవరండి ఇప్పుడు మీరు? సర్వోన్నత దేవుని కుమారులు. మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం బలం ఇచ్చేమాట. యోహాను సువార్త 10:34. 10:34 యోహాను సువార్త. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? అంత మాత్రంలా కింద ఇంకో మాట అంటున్నాడు, లేఖనము నిరర్ధకము కానేరదు కదా. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని. ఆమేన్. ఇప్పుడు దైవాలంటే ఎవరు? వినబడలే నాకు. చాలా మంది నమ్మకం కలగట్లేదే. మనం ఏంటంటే మన ఇళ్ళలో మనం ఏమంటారు అందరూ? గట్టిగా చెప్పండి. నిజమది, మీరు చెప్పాలా? కానీ ఒక మాట చెప్తున్నా, నేను ఇంట్లో వాళ్ళు నేవని పిలిచారు లెక్క కాదు, దేవుడిని నేవని పిలుస్తాడు నీకు లెక్క. ఇంట్లో వాళ్ళు దావీదుని ఏమన్నారు? గొర్రెలు కాపరి, గొర్రెలు కాసుకుంటా పో అన్నారు. అన్న సైనికులు అయ్యారు. అన్న సైనికులే, కానీ తమ్ముడు దావీదు రాజు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు దావీదులో ఏం చూశాడు? దావీదు ఎవరిని చూశాడు? రాజుని చూశాడు. అన్నలు ఏం చూశారు? మరి మనల్ని చూసినప్పుడు లోకం ఏం చూస్తుంది? ఏదో రకంగా చూస్తుంది, కానీ దేవుడు చూసాడుగా చూడలేరు. కానీ ఒక మాట చెప్తాను, అపవాది నిన్ను లోకరీతిగానే చూస్తాడు, నిన్ను లోకస్తుడిగానే చేస్తాడు, నిన్ను ఎదగనీయకుండా చేస్తాడు, ఆత్మీయంగా నిలబడనీయకుండా చేస్తాడు, నీ విశ్వాసం లాగేయాలని చూస్తాడు. అయితే దేవుడు అపవాదికి ఆపోజిట్గా పనిచేస్తుంటాడు. నీకు విశ్వాసాన్ని ఇస్తూ ఉంటాడు,
బలం ఇస్తూ ఉంటాడు, శక్తి ఇస్తూ ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నేను ఉన్నానని చెప్తాను ఉంటాడు, నేను నిన్ను కాపాడేవాడిగా ఉన్నానంటాడు, నేను కొనుకను నిద్రపోను అంటాడు, నా దూతలు నీ చుట్టూ కాపలా కాస్తా ఉన్నారు, నా రక్తం నీ కొరకు కాచానంటాడు, నేను స్వస్థపడటానికి నేను కిందకి దిగి వచ్చానంటాడు, ఒకటి నేను కేకబెట్టినప్పుడు నువ్వు భూమి మీద ఇచ్చి పైకి వచ్చేవాడిగా ఉన్నావని చెప్తా ఉంటాడు. రహస్యం ఏంటంటే దేవుడు అందరిని తీసుకుపోడు. ఎవరిని తీసుకుపోతారంటే దైవం వాళ్ళని తీసుకుపోతాడు. దైవం ఎవరు సార్? వాక్యం ఎవరి యొద్దకు వచ్చిందో వారు దైవములని మీరు ఎరుగరా. ఏ వాక్యం? మత్తయి సువార్త. ఏ వాక్యం? మార్కు సువార్త. ఏ వాక్యము? కీర్తనల. ఏ వాక్యము? యోహాను సువార్త. ఏ వాక్యము? బయలుపరచబడిన వాక్యము. ఆమేన్. అంటే ఇప్పుడు దేవుడి దగ్గర ఏముండదంటే, ఇందాక బ్రదర్ చెప్తున్నట్టు ముద్రేసిన పుస్తకం ఒకటి ఉన్నది, ఇప్పబడిన పుస్తకం ఒకటి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఆ ముద్రేసిన పుస్తకం ఎక్కడ ఉన్నది? లేదు. షూర్? ఎస్ సార్. ముద్రేసిన పుస్తకానికి ముద్ర తీసేయబడింది. ఆ ముద్ర తీసేయబడాక ఆ పుస్తకం ఎక్కడికి వచ్చింది? యోహానికి ఇచ్చాడు. యోహాను తినమన్నాడు. యోహాను ఎవరు? ఇప్పుడు ఆ పుస్తకంలో ఏమున్నది? వాక్యం ఉన్నది. ఇప్పుడు యోహాను ఏం తిన్నాడు? ఇప్పుడు యోహాను దగ్గరికి ఏమొచ్చింది? ఇప్పుడు యోహానులో వాక్యం ఎక్కడుంది? లోపల ఉన్నది. ఇప్పుడు యోహాను ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు వాక్యం ఎవరి వద్దకు వచ్చిందో వారు దైవములై ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు యోహాను ఏం తిన్నాడు? ముద్రేసిన పుస్తకం తినలా, ఇప్పబడిన పుస్తకం తిన్నాడు. ముద్రేసిన పుస్తకము దాయబడిన వాక్యము, ముద్ర ఇప్పిన పుస్తకము బయలుపరచబడిన వాక్యం. ఇప్పుడు యోహాను ఏం తిన్నాడు? గట్టిగా చెప్పరండి ఎవరు? ఇప్పబడిన పుస్తకము అంటే బయలుపాటు కలిగిన పుస్తకం. ఇంకో భాషలో మాట్లాడితే ప్రత్యక్షత కలిగిన పుస్తకం. ఆ పుస్తకం లోపల ఏమున్నాయి? పైన 7 ముద్రలు ఉన్నాయి, లోపల 7 ఉరుములు ఉన్నాయి. ఇప్పుడు యోహాను ఏం తిన్నాడు? ముద్రలు తిన్నాడు. ముద్ర లోపల ఉరుములు ఉన్నాయి. మీకు ముద్రలు ఉరుములు అంటే అర్థం కాదు. పూర్ణాలు తెలుసా మీకు? బూరలు చూడండి, ఆయన నోరు అవుతుంది. బూరెలు తెలుసా మీకు? పైన ఎలాగుంటుంది? మినప్పిండి. లోపల ఏముంటుంది? పూర్ణం ఉంటుంది, అది స్వీట్ ఉంటుంది. ఇప్పుడు ఈ పైది మీరు తిన్నారు, లోపల కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ముద్రలు తిన్నారు, లోపల గురువులు వెళ్ళిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ముద్రలు ఎక్కడ ఉన్నాయి? గట్టిగా తిన్నోళ్ళు చెప్పరు. ఎవరు తిన్నోళ్ళు చెప్పండి. ముద్రలు ఎక్కడా? ఉరుములు ఎక్కడా? ఈ కాలానికి నీవు దేవుని యొక్క స్వరం అయి ఉన్నావు. The voice of this lost church. ఈ చిట్ట చివరి సంఘ కాలంలో ఈ రోజు భూమి మీద నీవే దేవుని యొక్క స్వరం అయి ఉన్నావు. మీరు అడగచ్చు, పాస్టర్ గారు దేవుని యొక్క స్వరం మేమా? ముద్రలో ఏమున్నది? ఉరుము అన్నది. ఉరుము అంటే ఏంటి? దేవుని యొక్క స్వరము. ఇప్పుడు దేవుని యొక్క స్వరము ఉరుము అయితే, ఉరుము ముద్రలో ఉంటే ఆ ముద్రలు నువ్వు తినేసావు. నీ లోపల ఏమున్నది? దేవుని యొక్క స్వరం ఉన్నది. ఇప్పుడు దేవుడు మాట్లాడలేదు, నువ్వు మాట్లాడమంటున్నాడు. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం చదివితే ఆ పుస్తకం తిన్నాక యోహాను అంటున్నాడు, నీవు మరలా ప్రవచింప నాగత్యము. నువ్వు ఏం తిన్నావో మళ్ళీ అది మాట్లాడాలా. ఏం స్వరం విన్నావో ఆ స్వరం మళ్ళీ తిరిగి చెప్పాలా. ఏ స్వరాన్ని వెంబడించావో నువ్వు మళ్ళీ తిరిగి చెప్పాలా. ఇప్పుడు యోహాను ఏం తిన్నాడో అది అందరికీ పోయి చెప్పాలా. ప్రైజ్ ది లార్డ్. యోహాను ఏం తిన్నాడు? ఉరుములు తిన్నాడు, ముద్రలు తిన్నాడు, మర్మాలు తిన్నాడు, ప్రకటన 10:7 తిన్నాడు, ప్రకటన 10:1 తిన్నాడు, ప్రకటన 10:3 తిన్నాడు, 4 అధ్యాయాలు తిన్నాడు, 5వ అధ్యాయం తిన్నాడు, 6వ అధ్యాయం తిన్నాడు, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, ముద్రలు మొత్తం తినేశాడు. ఇప్పుడు యోహాను లోపల ఏమున్నాయి? ప్రకటన గ్రంథం ఉంది. నేను అంటున్నా, ప్రకటన గ్రంథం ఎక్కడుంది? ఇప్పుడు యోహాను ఎవరండి? వాక్యము ఎవరి వద్దకు వచ్చిందో వారు దైవములై ఉన్నారు. అపోస్తలుడైన పౌలు నాకు నమ్మకాన్ని, నాకు బలం ఇవ్వడానికి నాతో ఒక మాట చెప్పాడు. మీకు కూడా చెప్పాడు అనుకుంటున్నాను నేను. ఆయన ఏం మాట చెప్పారంటే, ఏ ఆర్ ఎపిసల్స్ ఆఫ్ క్రైస్ట్. మీరు క్రీస్తు పత్రికలై ఉన్నారు. ఏ పత్రిక? క్రీస్తు వాక్యమై ఉన్నాడు. క్రీస్తు పత్రిక అంటే ఒక పేపరు. పేపర్లో ఏమున్నది? వాక్యం ఉన్నది. ఇప్పుడు మనమేమై ఉన్నాం? వాక్యమై ఉన్నాం. ఆయన అంటున్నాడు, వాక్యం యొద్దకు వస్తే మీరు దైవములు అంటున్నాడు. అయితే ఈరోజు ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, వాక్యం నీ యొద్దకు రావటం కాదు, వాక్యం నీ లోపలికి వచ్చింది, నిన్ను వాక్యంలాగా వాక్యం మార్చింది. ఇప్పుడు నీవు కాదు, నీవు వాక్యమై ఉన్నావు. ఏ వాక్యము? ఆది యందు ఉన్న వాక్యము, దేవుడు వద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము. ఈరోజు నీవు దైవమై ఉన్నావు. హల్లెలూయా.
రైట్. ఇప్పుడు మనం దైవాలం. దైవాలు అబద్ధం ఆడతాయా? మరి ఒకవేళ మనం కానీ అబద్ధాలు ఆడితే మన ఇళ్ళలో లేవని పిలుస్తారు, వినపడలేదు నాకు, దెయ్యాలని పిలుస్తారు. మరి మన అబద్ధాలు ఆడితే ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అబద్ధాలు ఆడేవాళ్ళు? మన మధ్యలో యేసుక్రీస్తున్నాడు. మీరు చెయ్యెత్తకపోయినా ఆ రోజు తెలుసు, చెయ్యెత్తితే ఒప్పుకున్నట్టు అవుతుంది. వదిలేయాలనుకుంటే చెయ్యెత్తండి ఈరోజు. ఇంకా వస్తాయి, దాదాపుగా అన్నీ వస్తాయి. మీకు ఒక చిన్న రుజువు ఇవ్వమంటారా? ఈరోజు ఏం వారం? త్వరగా చెప్పండి, బుల్లెట్లాగా రావాలి సమాధానం. సోమవారమేనా? నిన్నే వారం, మొన్నే వారం, శనివారం నుంచి ఇప్పుడు దాకా ఒక్క అబద్ధం చెప్పలేదని చెయ్యొద్దండి. ఒక అబద్ధం కూడా చెప్పలేదన్నోళ్ళు అంటే ఇప్పుడు మనం ఎవరు? ఇందాక చేతుల పైకి రాలా, ఇప్పుడు చూసారా? అంటే మీతో ఎలాగైనా సమాధానం చెప్పాడు దేవుడు నాకు ఇచ్చున్నాడు. నా ఇప్పుడు చెప్పేది ఏంటంటే, రెండోసారి ఎప్పుడైనా దేవుడు ఒక కృప అయ్యి ఆయన ఒక రాకడ ఆలస్యం మళ్ళాగా నేను కానీ పిలువబడితే, ఈసారి ఇదే కానీ ప్రశ్న అడిగితే ఇక్కడ అందరూ చేతులు ఎత్తాల. ఎందుకని చేతులు ఎత్తాలంటే ఈరోజు మీరు ఎవరో మీకు తెలిసినది. ఇప్పుడు దాకా తెలియదు అనుకున్నాం, ఈ పూట తెలిసింది. ఏమని తెలిసింది? నేను వాక్యమై ఉన్నాను, నేను దేవుళ్ళలో భాగమై ఉన్నాను. అపోస్తలుని పౌలు అంటున్నాడు, మనమందరం ఒక్కటే శరీరంలోకి బాప్తిజం పొందితిమి. ఎవరి శరీరం అది? చాలా జాగ్రత్త. ఆయన ఒక మాట అన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవడన్నా నిరూపించగలడా? ఏ శరీరంలోకి నువ్వు బాప్తిజం పొందావు? ఒక్క అబద్ధము చెప్పని శరీరంలోకి, ఒక్క పాపము చేయని శరీరంలోకి, పరలోకం నుంచి దిగి వచ్చిన శరీరంలోకి. ఎక్కడ నీవు ఉన్నావు ఇప్పుడు? పాపరహిత శరీరంలో నీవు ఉన్నావు. ఇస్ రైట్? మరి అదే నిజమైతే నీ లోపల పాపం ఉంటుందా? నీ లోపల అబద్ధం ఉంటుందా? నీ లోపల మోసం ఉంటుందా? నీ లోపల దొంగతనం ఉంటుందా? నీ లోపల వ్యభిచారం ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే నువ్వు దేవుడు కుమారుడు అయి ఉన్నావు. ఎందుకంటే నువ్వు దేవుడు కుమార్తె అయి ఉన్నావు. నువ్వు ఒకప్పుడు దాసి కుమారుడు కుమార్తె అయి ఉండొచ్చేమో. ఆయన రక్తం చిందించి నీ సంఖ్యలు తెంచేసి నీకు హక్కుపత్రం ఇచ్చి నువ్వు దాసి కుమారుడు కాదు, నువ్వు స్వతంత్రాలు కుమారుడు అయి ఉన్నావు. ఇప్పుడు మనం ఎవరు? గట్టిగా చెప్పట్లా. ఒకసారి ఆఫ్రికాలో ఖైదీలు కొనుక్కుంటున్నారు. అక్కడ కొనుక్కుంటామంటే అక్కడ మల్లాంటోడు ఒకడు ఉన్నాడు. వాడి బట్టలు మొత్తం చిరిగిపోయి ఉన్నాయి. ఖైదీలు చాలామంది ఎక్కడంటే అక్కడ నీరసంగా కూర్చున్నారు. మన చర్చిలో ఉపవాస ప్రార్థన అంటే ఎలా కూర్చున్నారు అలా కూర్చున్నారు అందరూ. ఉపవాస ప్రార్థన ఎక్కడికి వెళ్తాం మనం? గోడ దగ్గర తీసుకొని గోడకు ఆనుకొని ఫ్యాన్ కింద కూర్చుంటాం. ఖైదీలందరూ ఎలాగుంటారు? నన్ను ఎవడొకటి కొనుక్కుంటాడు, లేకపోతే అక్కడ పోదామన్నట్టుగా ఎవరి కాళ్ళు నీరసంగా ఉన్నాడు. అయితే ఒక్కడ మాత్రం నీరసంగా లేడు లోపల. వాడు వంగిపోవాలా కుంగిపోవాలా, వాడు టీవీగా నడుస్తూ ఉన్నాడు. చూసే వాళ్ళందరూ అనుకుంటున్నాడు వీళ్ళందరికీ వాడు నాయకుడేమో అనుకుంటున్నాడు. కొనుక్కోవడానికి వచ్చినాడు అక్కడ వాళ్ళందరూ బానిసలే అన్నాడు. బానిసలే అన్నాడు. ఆ మధ్యలో ఇలాగ టీవీగా నడుస్తున్నాడు వాడన్నాడు. వాడు కూడా బానిసే. వాళ్ళందరూ వేరే ఫుడ్ తింటారు, వీడు వేరే ఫుడ్ తింటాడు అన్నాడు. కాదు, అందరికి ఒకటే ఫుడ్, అందరికి ఒకటే ప్రసంగం. మరి కొద్దిమంది ఎందుకు తోటకూర కాడలాగుంటున్నారు. ఆ స్ట్రైట్గా నిలబడి నడిచినోడు వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ వాడు ఇంటగా చూస్తున్నారు. కొనుక్కోవడానికి వచ్చినాడు అన్నాడు. నాకు వాడు నమ్ముతావా అన్నాడు. అమ్మేవాడు అంటున్నాడు వాడిని మాత్రం నేను నమ్మను అంటున్నాడు. ఎందుకే నమ్ము? కావాలంటే ఎక్స్ట్రా డబ్బు ఇస్తా. అదే నేను నమ్మను. ఏంటి వాడికి వీళ్ళకి ప్రత్యేకత? అందరూ ఒకే చోటు నుంచి వచ్చారా? ఒకే చోటు నుంచి వచ్చారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? ఆ మధ్యలో ఆ టీవీగా నిలబడి నడుస్తున్న వ్యక్తి ఒక తెగ, ఒక రాజు కుమారుడు. వాడికి ఆ సంగతి తెలిసింది. వాడికి ఆ సంగతి తెలిసిన దగ్గర నుంచి వాడు ఒంటి మీద చిరిగిపోయిన బట్టలు ఉన్నప్పటికీ వాడి రక్తంలో మాత్రము రాజు యొక్క రక్తం ఉన్నది. వినబడలా నాకు? అర్థమైంది ఎవరికన్నా? అర్థమైందా అంటున్నా? ఇప్పుడు మనం ఎవరు కుమారులు? మరి మనం ఎలాగుంటున్నాం? బట్టలు చిరిగిపోయి ఉండొచ్చు, కానీ రక్తము రాజు రక్తము. నువ్వు సరిగా అందంగా కనబడకపోవచ్చు బయట వాళ్ళకి, కానీ నీ కొరకు ఒక మహిమా శరీరం ఎదురు చూస్తూ ఉన్నది. వారు భూమిలోకి వెళ్ళిపోయి సమాధుల్లోకి వెళ్ళిపోయి పాతి పెట్టబడి అక్కడే వారి శరీరం చీకిపోయి చింకిపోయి ఎండిపోయి నశించిపోవాలా. అయితే నీ కొరకు మాత్రము వేరొక శరీరం ఎదురు చూస్తూ ఉన్నది. అపోస్తలుడు పౌలు అంటాడు, ఈ గుడారం శిథిలిపోయినప్పుడు నా కొరకు వేరొక గుడారం రెడీగా ఉన్నది. హల్లెలూయా.
సో ఇప్పుడు నేను దేనికి భయపడాలా? భయపడను. దేనికి భయపడవు? దేనికి భయపడను? భయం లేదా? లేనే లేదు. ఎందుకని భయం లేదు? క్రీస్తులో ఉన్నవాడికి ఏ శిక్షా విధి లేదు. నాకు శిక్ష లేనప్పుడు నాకు భయం ఎందుకు ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? గట్టిగా రావాలా? క్రీస్తులో ఉన్నావు. నువ్వు క్రీస్తులో ఉంటే ఎవరికి భయపడతావు? ఒక చిన్న మాట చెప్తా, ఇది పరీక్షల సీజన్ ఇంకా త్వరగా అర్థం అవుతుంది, అందుకని చెప్తున్నా. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినోడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక కాపీలు పెట్టుకుని వెళ్ళినోడు భయపడతాడా? కాపీలు పెట్టుకోకుండా ఎగ్జామ్ రాయడానికి పోయినోడు భయపడతాడా? ఎవరు భయపడతాడు ఇద్దరిలో? అంతేనా? కాపీలు లేవు నా దగ్గర, నాకెందుకు భయం? ఇన్విజిలేటర్ రాని చెక్ చేసుకో, టీచర్ అడగని చెక్ చేసుకో, నా దగ్గర ఉన్నాయా? లేవు, నాకు భయం లేదు. నువ్వు వాక్యానుసారంగా ఉంటే దేనికి భయపడాల్సిన పని లేదు. అర్థమవుతుందా? వాక్యానుసారంగా లేనోడే అన్నిటికీ భయపడాలా. వాక్యానుసారంగా ఉన్నాడు, వాక్యం ముందు పెట్టుకొని నడుస్తాడు కాబట్టి వాడు ఎవడికి భయపడడు. లోకానికి భయపడడు, లోకస్తుడు భయపడడు, ఇబ్బందికి భయపడడు, శోధనకి భయపడడు, నిందకి భయపడడు, ఆర్థికంగా శోధన వచ్చినా భయపడడు, వ్యాధి వచ్చినా భయపడడు, దేనికి భయపడడు. ఎందుకంటే వాడు క్రీస్తులో ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే వాడు క్రీస్తును ఆనుకున్నాడు కాబట్టి, వాడు ఎక్కడ కాదు అక్కడ విశ్వాసం ఉంచాడు కాబట్టి, వాడు కంటి చూపుతో చోటల్లా విశ్వాసంతో చూస్తున్నాడు కాబట్టి వాడు లోకంలో దేనికి భయపడేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనం ఏం తిన్నాం? ఎంత ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ గడియలో జీవిస్తున్న మనము నిజంగా ఎంత ధన్యులం అంటే మర్మాలన్నీ తినేసాం. మర్మాల భోజనం అయిపోయింది. ఇక మర్మాలు ఏమీ లేవు. ఇప్పుడు నువ్వే లోకానికి మర్మమై ఉన్నావు. ఆమేన్. ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? నీలో ఉన్నాడు. కానీ వాళ్ళ క్రీస్తు కనబడు, నువ్వు కనిపిస్తావు. ఆమేన్. బైబిల్ చెప్తా ఉండే, లేదంటే ఈ కాలానికి పంపించబడి దైవజనుడు ఒక మాట చెప్పున్నాడు. ఈరోజు నీవే భూమి మీద 2 కాళ్ళ మీద నడుస్తున్న పరిశుద్ధ గ్రంథమై ఉన్నావు. ఆమేన్. అపోస్తలుని పౌలేమో మీరు క్రీస్తు పత్రికలు గారా అంటున్నాడు. మరి పంపించబడిన దైవజనులేమో నీవే పరిశుద్ధ గ్రంథం అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏముండదంటే వాక్యం ఉన్నది. ఇప్పుడు నీ లోపల నా లోపల ఏముండాలా? అపోస్తలుని పౌలు ఇంకో మాట కూడా చెప్పాడు. దేవుని వద్ద నుండి వాక్యం వచ్చేటప్పుడు కేవలం వాక్యం మాత్రమే రాలా, వాక్యం వస్తా పరిశుద్ధాత్మ శక్తిని కూడా తీసుకొని వచ్చింది. ఆమేన్. ఇప్పుడు మాట్లాడుకుందాం. నీ లోపల ఏమున్నది? వాక్యం ఉన్నది. వాక్యం ఎక్కడున్నదో పరిశుద్ధాత్మ శక్తి అక్కడ ఉంటుంది. ఇప్పుడు నీ లోపల ఏమున్నది? ఆమేన్. ఇప్పుడు వాక్యం నీ వద్ద ఉండి పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీ లోపల ఉంటే మరి దేవుని యొక్క కార్యాలు ఎక్కడ ఉండాలి? యేసుక్రీస్తు వెళ్తూ ఆయన ఒక మాట చెప్పి వెళ్ళాడు. అది నా ఒక్కడికే కాదు, మీతో కూడా చెప్పాడు అనుకుంటున్నాను నేను. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేసిన క్రియలే కాక అంతకన్నా వినబడలేదండి. ఇప్పుడు ఎవరు చేయాలి కార్యాలు? ఎవరు? మనం అంటున్నారు. ఎవరు చేయాలా? చేసామా? వినబడలేదు నాకు. చేసినట్టున్నారు, వినబడలేదు నాకు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జాగ్రత్త చూద్దాం. మనం ఎక్కడున్నాము? క్రీస్తులో. క్రీస్తు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. ఇందాక యోహాను సువార్త 14:20 మనం ఏం చదువున్నాం? తండ్రి నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. క్రీస్తు అంటే వాక్యము. ఇప్పుడు వాక్యం ఎక్కడుంది? నీలో ఉంది. ఇప్పుడు నువ్వేమై ఉన్నావు? దైవమై ఉన్నావు. ఆమేన్. దైవం అంటే దేవుడు ఒక కుమారుడు. మరి బైబిల్ చదువున్నావు, నా మాటలు కాదు, వాక్యాల మాటలు మీకు చెప్తా ఉన్నా. ఇప్పుడు నిజంగా నువ్వు దేవుని యొక్క కుమారుడు అయి ఉంటే, దేవుడు నీ లోపల ఉంటే, ఇప్పుడు దేవుడు చెప్పిన ఆ దినము ఈ దినము కాదా? ఆ దినం ఈ దినం అయితే ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి పని చేయాలా? నాలోంచి పని చేయాలా. ఎందుకు ఆయన నాలోంచి పని చేయాలా? ఆయన వాగ్దానం చేశాడు, నేను పని చేస్తానని. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం ఏమున్నదంటే, ఇదిగో నీవు మరలా ప్రవచింపనగత్యము. ఏం ప్రవచించాలి? ఎవరికి ప్రవచించాలి? నువ్వు ఏం తిన్నావో అది ప్రవచించాలా, ఏం విన్నావో అది ప్రవచించాలా, ఏం వాక్యం కలిగి ఉన్నావో అది నువ్వు ప్రవచించాలా. నిజమేనా? ఏమో గట్టిగా రావట్లేదు సౌండ్. ఎక్కడి నుంచి అందరూ తెచ్చారు నోళ్ళు? ఎక్కడి నుంచి?
ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట చెప్తా. ఇలాగే మధ్యాహ్నం పూట, ఇప్పుడు కాదు, 3 గంటల టైంలో ఒకరోజు 2 శిష్యులు గబగబా నడుచుకుంటూ పోతున్నారు, మెట్లు ఎక్కుతూ ఉన్నారు. ఆ మెట్ల దగ్గర ఒక వ్యక్తి కనిపించాడు. ఒక వ్యక్తి కనిపించి ఇళ్ళేపు చేయి జాపి ఏమైనా ఇస్తావా అన్నాడు. గుర్తున్నాడా మీకు? ఎవరండి ఆయన? వినబడలా నాకు. వెళ్ళినోడు పేతురు, యోహాను. అడిగినోడు ఎవడు? చాలా జాగ్రత్త. వాడికి 2 కాళ్ళు చచ్చుబడిపోయి ఉన్నాయి. 2 కాళ్ళు చచ్చుబడిపోయి ఏమడుగుతున్నాడు? వెండి బంగారం ఉంటే డబ్బులు ఇవి అంటున్నాడు. ఈ డబ్బులు వీడి కాళ్ళు లేవు. వచ్చినోడి దగ్గర వెండి లేదు, బంగారం లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక మాట చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు నేను చేసే కార్యములు గాక అంతకన్నా గొప్ప చేస్తాడు. నువ్వు అంతకన్నా గొప్ప చేయకపోయినా నువ్వు ఆయన విశ్వాసం ఉంటే కనీసం ఆయన చేసి చేయాలి నువ్వు. నిజమేనా? ఇప్పుడు ఖచ్చితంగా చేయాలా. వీళ్ళు మధ్యాహ్నం పూట అక్కడికి వెళ్ళగానే వాడు అక్కడ చేయి చాపి నాకు డబ్బులు అన్నాడు. వీళ్ళు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా. వాళ్ళు ఆ వ్యక్తి అడిగాడు. పేతురు అతని వైపు చూశాడు, అతని కాళ్ళను చూశాడు, చాచిన చెయ్యిని చూశాడు, అతని మొక్కల ఆశను చూశాడు, అతనికి అవసరమైన కాళ్ళను చూశాడు. ప్రైజ్ ది లార్డ్. చేతులు డబ్బులు పెట్టలేడు. అతని ఆశ చూసినప్పుడు అక్కడున్న పేతురుతో దేవుడు అంటున్నాడు, ఇతను నువ్వు స్వస్థపరచు. నా తండ్రి మొదటగా నాకేది చూపించకుండా నేనేమి చేయను. ఆమేన్. ఈ దినము కూడా దేవుడు స్వస్థపరిచేటప్పుడు ఆ స్వస్థపడే వాళ్ళు ముందుగా చూపిస్తాడు. ఎందుకంటే ఆయన నిన్న, నేడు, ఈరోజు అలాంటి దేవుడై ఉన్నాడు. రేపు అలాంటి దేవుడై ఉన్నాడు. ఆయన నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడై ఉన్నాడు. ఆయన అటువంటి కార్యం చేసే దేవుడై ఉన్నాడు. వీళ్ళు వెళ్ళి అక్కడికి అడుగు పెట్టినప్పుడు ఆ వ్యక్తి చేయి చాచగానే, ఇక్కడ చూడండి, ఇక్కడ చేయాల్సింది పేతురు కాదు. పేతురులో ఎవరున్నారో వాళ్ళు పని చేయాలి. ఆమేన్. పేతురు 3.5 సంవత్సరాలు వాక్యంతో పాటు నడిచాడు. 3.5 సంవత్సరాల తర్వాత మేడగదిలో 10 రోజులు ఉన్నాడు. ఆ 10 రోజులు ఉన్న తర్వాత దేవుడి దగ్గర శక్తిని పొందుకొని కిందకి దిగాడు. ఇంతకుముందు పేతురులో వాక్యం ఉన్నది, మేడగదిలోకి వెళ్ళి వచ్చాక శక్తి వచ్చింది. ఇప్పుడు పేతురు దగ్గర ఏమన్నది? వాక్యము శక్తి, అంటే పరిశుద్ధాత్మ శక్తి. వాక్యం పక్కన నడిచాడు, ఇప్పుడు వాక్యాన్ని లోపల కలిగి ఉన్నాడు. ఆమేన్. ఈ గడికి వర్తమానికి ఒక మాట అంటాడు, ఈ దినము ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క సేవకుడు కూడా ఆ మండుచున్న పొద అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుడు నీతో మాట్లాడిన అనుభవం కలిగి ఉండాలి. ఆ మేడగది పెంతెకోస్తు అనుభవం కలిగి ఉండాలి. దేవుడు నీ లోపలికి దిగువచ్చే అనుభవం నువ్వు కలిగి ఉండాలి. మాట్లాడేది నువ్వు కాదు అనే ఒక అనుభవం నువ్వు కలిగి ఉండాలి. నీ లోపల దేవుడు కార్యం చేస్తాడు అనే ఒక నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. కార్యం చేసేది నీవు కాదు, నీలో దేవుడే అని ఒక నమ్మకం కలిగి నువ్వు పలికినప్పుడు ఆ పలికిన మాటను నెరవేర్చేవాడు దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పేతురు ముందు చేయి చాచి ఉన్నది. పేతురు అంటున్నాడు, అయ్యా మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే వెండి లేదు, బంగారం లేదన్న వాడు మాత్రం చేయి దించట్లా. వాడికి ఏదో అర్థమైంది, వీడి దగ్గర వెండి బంగారం లేదు కానీ ఇంకేదో ఉండదేమో. ఎందుకంటే పేతురు అన్నాడు, మా దగ్గర ఏమీ లేవంటే సరిపోను. ఏమీ లేవంటల్లా, ఎందుకంటే పేతురు దగ్గర ఏదో ఉండదు. పేతురికి ఆ సంగతి తెలుసు. పేతురు అన్నాడు, నా దగ్గర వెండి లేదు, బంగారం లేదన్నాడు. ఈ బిచ్చగాడు ఏం చేస్తారంటే వెండి లేదు, బంగారం లేదన్నాడు, అయితే ఇంకేదో ఉండదు, అది ఇస్తాడే కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పేతురు ఎవరు? నేను చెప్పనా, ఏమి చదువుకొని నిశ్చయాని అయినా ఒక MBBS డాక్టర్ కన్నా పెద్దోడు. ఎవరు పేతురు? ఇప్పుడు MBBS డాక్టర్ కన్నా పెద్దోడు, కానీ నిశ్చయాని. మందులు చీటి రాయలేడు, ఇంజక్షన్ చేయలేడు. కానీ అతని దగ్గర ఒక శక్తి ఉన్నది. ఏ శక్తి ఉందంటే అతని లోపల కొత్త నిబంధన వైద్యుడు ఉన్నాడు. ఆ కొత్త నిబంధన వైద్యుని పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. అక్కడ ఆ దేవాలయం మెట్ల దగ్గర అతను చాలా ఏళ్ల నుంచి బంధించబడి అక్కడ ఉన్నాడు. నిజమేనా? బైబిల్ చదువున్నారా? చాలా కాలం నుంచి. ఎన్ని ఏళ్ళు? 38-40 ఏళ్ళు. అంతేనా? ఇప్పుడు అతన్ని అపవాది ఎంతకాలం నుంచి బంధించి ఉంచింది? 38 ఏళ్ళు. చాలా జాగ్రత్త. వాడు అలాంటి స్థితిలో ఉండగానే యేసుక్రీస్తు భూమి మీద పరిచర్య చేశాడు, వెళ్ళిపోయాడు. వాడు అలాగే ఉన్నాడు. ఎందుకని చెప్తాండి, ఈ రాత్రి యేసుక్రీస్తు పరిచర్య అంతా ముగించి వెళ్ళిపోలా. ఆయనలో ఉన్నవారి కొరకు పరిచర్య వదిలిపెట్టి వెళ్ళాడు.
ఇప్పుడు ఆ పరిచయం ఎవరు చేయాలా? వినపడలేదు నాకు, అమ్మా వినపడలేదు. ఎవరు చేయరా? ఇక్కడ చేసేవాళ్ళేరా? ఎవరు చేయాలి ఆ పరిచర్య? ఎవరిది ఆ పరిచర్య? ఎవరికి అప్పగించాడు ఆ పరిచర్య? ఆయన వెళ్ళిపోతే అంటున్నాడు, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచినవాడు అనగా నాలో ఉన్నవాడు అనగా నేను వాడిలో ఉండగా వాడు ఈ కార్యములు కంటిన్యూషన్ చేయాల. ఆమేన్. బైబిల్లో అయిపోని ఒక పుస్తకం ఉన్నది, ఇంకా రాయబడిన పుస్తకం ఉన్నది. తెలుసా మీకు దాని పేరు? అపోస్తల కార్యములు. అపోస్తల కార్యాలు అయిపోలా, ఇంకా రాస్తూనే ఉన్నాం, జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు చెప్పే సాక్ష్యం ఏంటి? అపోస్తల కార్యాలే. అపోస్తల కార్యాలంటే 12 మంది అపోస్తలు చేసిన కార్యాలు కాదు, దేవుడు పరిశుద్ధాత్మగా మానవుల్లో ఉండి జరిగించిన కార్యం అయి ఉన్నది. అయిపోయిందా అపోస్తల కార్యములు? ఇప్పుడు అపోస్తల కార్యాలు ఎక్కడున్నాయి? ఇదిగో ఇక్కడే ఉన్నాయి. అపోస్తల కార్యాలు ఎవరు చేయాలి? ఇదిగో నేను చేయాలా. నీవు వాక్యంలో ఉంటే, నీవు క్రీస్తులో ఉంటే, ఆత్మలో పానము చేస్తే, ఆయన శరీరంలోకి బాప్తిజం పొందితే ఈ రోజు నీకు ఒక పరిచర్య ఇవ్వబడింది, నీకు ఒక పరిచర్య అప్పగించబడింది. క్రీస్తు నీ కొరకు విడిచిపెట్టిన పరిచర్య నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో నువ్వు పుస్తకం తిన్నావు, నువ్వు ఇంటికి వెళ్ళి పడుకోమని చెప్పాలా, నువ్వు ఇంటికి వెళ్ళి నిద్రపోనలా. పాస్టర్ గారు భలే చెప్పారు పుస్తకం అని చెప్పి ఇలాగ అనుకోమని చెప్పాలా. ఏం చేయాలా? నువ్వు పోయి మళ్ళా ప్రవచింపు. ఎవరికి ప్రవచించాలా? ఆయా భాషలు మాట్లాడు వారికి, ఆయా దేశముల వారికి, ఆయా ప్రాంతముల వారికి, ఆయా రాజులకి పోయి ప్రవచించిపో. ఇప్పుడు ఏం చేయాలా? కోపం రాదుగా ఇప్పుడు ఎవరికి? రాదనుకుంటాను కోపం. నేను నా పరిచయం చేస్తున్నా. ఎవరు చెప్పరా? నేను కూడా చేస్తాను. ఎవరి కాళ్ళు? వారంలో 5 రోజులు భార్య బిడ్డల్ని కుటుంబాన్ని అందరు వదిలిపెట్టి, బంధువులు లేరు, స్నేహితులు లేరు, మీరే వదిలేసి వచ్చేసేవన్నీ. ఎవరి కోసం? లేదు, ఆయన కోసం ఏం కాదు, నా కోసం నేను వచ్చాను. మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన నాలో ఉన్నాడు, ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నారు మీరు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఎవరి కాళ్ళు నాలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు చేయాలి పరిచర్య? ఆ పుస్తకం నేను తిన్నా, ఎవరు చేయాలి పరిచర్య? ఆ వాక్యం నేను తిన్నా, ఎవరు చేయాలి పరిచర్య? ఎవరు ఆత్మలు సంపాదించాలా? ఎవరు భారం కలిగి ఉండాలా? ఎవరు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో వారు ఆత్మల భారం కలిగి ఉంటారు. ఎవరు ఆత్మల భారం కలిగి ఉన్నారో వారు పరిచర్య భారం కలిగి ఉంటారు. ఎవరు పరిచర్య భారం కలిగి ఉన్నారో వారు ఆత్మలు సంపాదించే వాళ్ళగా ఆత్మలు సంపాదించే వాళ్ళకి తిరుగుతూ ఉంటారు. మరి మనం ఏం చేస్తున్నాం? పాస్టర్ గారు మీరు వెళ్ళండి, మాకు కుదరదు. ఇప్పుడు ఈయనున్నాడా యేసుక్రీస్తులో? మీరందరూ ఉన్నారా? గట్టిగా చెప్పదా? తర్వాత భోజనాలు ఉన్నాయా? ఇంకా గట్టిగా చెప్పొచ్చు ధైర్యంగా. ఇప్పుడు పరిచయం ఎవరిది? నాది కాదండి, నెవిల్ గారిది. ఇది ఆయన ప్రాంతం. ఇది నేను ఎందుకు చేయాలి పరిచయం ఇక్కడ? ఎవరిది ఇది? నెవిల్ గారు ఎవరండి? మీలాగా ఆయన ఒకడు క్రీస్తులో, నేను ఒకడు. ఇప్పుడు మా పరిచయం ఏం చేస్తే మీరేం చేయాలంటే మమ్మల్ని చూసి ఇంకా రోషం రావాలా, ఇంకా మంట మండాలా, ఇంకా అగ్ని కురవాలా, ఇంకా మీరు అగ్ని గోడలాగా మండుతా మీ మంటని మీ ఆత్మని ఇంకొకరికి అంటించి వాళ్ళ వాక్యంలోకి తీసుకొని రావాలా. నీవు వాక్యమై ఉన్నావు, వారు నీ వాక్యంగా మార్చే కృప, శక్తి, బలము, విశ్వాసము, ప్రార్థన నీవు కలిగి ఉన్నావు. హల్లెలూయా. అపోస్తలుని పౌలు అన్నాడు, ఇంతకు మన భూమి మీదకి ఎందుకు వచ్చాం? అగ్నిలో నుంచి కొద్ది మందిని దానిలో కాలిపోకుండా లాగటానికి మనం వచ్చాం. అందరు రాలేదు. క్రీస్తులో ఎవరైతే ఉన్నారో వారు అగ్నిలో పడిపోకుండా కొద్ది మంది లాగడానికి ఇక్కడికి వచ్చారు. నేను నమ్ముతా ఉన్నా వారు ఈ మధ్యాహ్నం కూడికలో ఉన్నారని. నమ్మచ్చా? గట్టిగా నమ్మచ్చా? వారు మంట కలిగిన వారు, వారు ఆత్మ కలిగిన వారు. ఇప్పుడు చెప్ప రహస్యము, వారు మాత్రమే దేవుని యొక్క సంఘమై ఉన్నారు. హల్లెలూయా. ఇంతకీ వారెవరు? నేనై ఉన్నా. నీవెవరు? దేవుని యొక్క సంఘం. ఒక చిన్న మాట చెప్పనండి, కొద్ది కోపం తెచ్చుకోమాకండి ఈరోజు ఈ ఉదయకాలం నా మీద. దేవుని సంఘం అంటే భూమి మీద ఏ సంఘం? లోదరన్,
బాప్టిస్ట్, మెథడిస్ట్, పెంతెకోస్త్, వన్నెస్, ఆర్సిఎం. ఏ సంఘం? దేవుని సంఘం. నాకు తెలిసిన ఒక మాట చెప్తాను, అవునో కదా చెప్పండి. నీవు ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? రైట్. ఇప్పుడు నీలో దేవుడు ఉంటే నువ్వు వాక్యానుసారంగా ఉంటావా, నీ ఇష్టానుసారంగా ఉంటావా? ఇప్పుడు ఎవరు దేవుని సంఘం? వాక్యానుసారంగా ఉండే నేను దేవుని సంఘం. వాక్యానుసారంగా నేను లేకపోతే నేను దేవుని సంఘం కాదు. కాబట్టి ఇప్పుడు ఎవరు దేవుని సంఘం? వాక్యానుసారంగా ఉండే నీవు దేవుని సంఘం అయి ఉన్నావు. నువ్వు వాక్యానుసారంగా ఉంటే కేవలం వాక్యం బట్టి పట్టడం వల్ల వాక్యం పనిచేయదు. వాక్యము శక్తి కలిగి ఉన్నది, వాక్యము ఆత్మ కలిగి ఉన్నది, వాక్యము జీవం కలిగి ఉన్నది. మనము అక్షరానికి పరిచారకులము కాదు, ఆత్మకి పరిచారకులం అయి ఉన్నాము. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. ఆ జీవింపచే శక్తి ఇప్పుడు నీ లోపల ఉన్నది. ఆమేన్. రైట్. ఇప్పుడు నా లోపల ఏమున్నది? జీవింపజే శక్తి ఉన్నది. ఇప్పుడు జీవింపజే శక్తి నీ లోపల ఉంటే నీ ఎదుట పాతాళ లోక ద్వారములు నిలబడతాయా? ఎవరెదుట? ఆయన అంటున్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్. నేను నా సంఘమును ఈ బండ మీద కట్టుదును. ఏ బండ? అపోస్తలుని పౌలు అంటున్నాడు, ఆ బండ క్రీస్తే. ఆమేన్. మనమందరము ఆ బండలోది పానం చేసితిమి, మనమందరం ఆ బండలోకి బాప్తిజం పొందుతిమి. పాత నిబంధనలో ఒక మాట చెప్తా ఉన్నది, వారు ఐగుప్తు నుంచి కనానికి వస్తా ఉన్నప్పుడు ఆ బండ వారిని వెంబడించను. ఆ బండ క్రీస్తే. మనం ఆ బండలోది పానం చేస్తున్నాము. ఇప్పుడు దేవుడు ఎక్కడ సంఘం కడతాడంటే యేసు క్రీస్తు మీద కడతాడు. ఆమేన్. క్రీస్తు ఎవరు? అభిషిక్తుడు. వాక్యం ఎవరి వద్దకు వచ్చిందో వారు అభిషిక్తులు. ఇప్పుడు అదే వాక్యము నీ యొద్దకు వచ్చింది, అదే వాక్యము నీ మీదకి వచ్చింది, అదే వాక్యము నిన్ను అభిషేకించింది, అదే వాక్యము నిన్ను ఇప్పుడు అభిషిక్తునిగా చేసింది, అదే వాక్యము నిన్ను క్రీస్తులో భాగంగా చేసింది, అదే వాక్యము నిన్ను బైబిల్లో భాగంగా చేసింది, అదే వాక్యము దేవుని యొక్క రాజ్యంలో నిన్ను భాగంగా చేస్తున్నది. ఇప్పుడు ఏ వాక్యం కలిగి ఉన్నావంటే దేవుడి ద్వారా బయలుపరచబడిన సంపూర్ణ వాక్యం కలిగి ఉన్నావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని శక్తి ఎక్కడ ఉన్నది? దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉన్నది? ఆయనలో ఉన్న జీవం ఎక్కడ ఉన్నది? ఆయన ఇచ్చిన మర్మం ఎక్కడ ఉన్నది? ఆయన ఇచ్చిన బయలుపాటు ఎక్కడ ఉన్నది? ఆ చిన్న పుస్తకం ఎక్కడ ఉన్నది? 7 ముద్రలు ఎక్కడున్నాయి? 7 మర్మాలు ఎక్కడున్నాయి? ఆ 7 కరుణలు ఎక్కడున్నాయి? 7 సంఘకాలాలు ఎక్కడున్నాయి? దేవుడి యొక్క 7 ఆత్మలు ఎక్కడున్నాయి? ప్రైజ్ ది లార్డ్. 7 ఉరుములు కూడా లోపలే ఉన్నాయి, 7 ఇక్కడే ఉన్నాయి. ఆమేన్. 7 తర్వాత నెంబర్ చెప్పండి. ఒకటి. 7 తర్వాత ఏమీ లేదు, నువ్వు పైకి వెళ్ళిపోవటమే. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? 7 చివరిలో ఉన్నాం. కరెక్ట్గా మాట్లాడితే కూర్చొని కొంచెం మిలామకండి. ఈ బైబిల్లో ఆఖరి పేజీలో నువ్వు ఉన్నావు. ఎక్కడ? ఆఖరి పేజీ. అంటే నీ తర్వాత అన్ని జలికి ఇంకేం రాసిలేదు. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఒక్కసారి నడుస్తా ఎప్పుడు ఇలాగ అన్నావంటే అయిపోయేట పైకి నువ్వు మళ్ళీ కింద దిగే ప్రసక్తే లేదు. అంత అయిపోయి కిందకి రావాలా. అప్పుడు ఈ మట్టి ఉండదు అనుకుంటా నేను. ఇదంతా ఇలా ఉండదండి, ఉండదు. ఎందుకో చెప్పనా? అప్పుడు కొత్త భూమి ఉంటుంది, కొత్త ఆకాశం ఉంటుంది. ఈ ఎండ పని చేయదు. అప్పుడు దేవుడు పని చేసేవాడిగా ఉన్నాడు, దేవుడే నీ లోపల నడిపించేవాడిగా ఉన్నాడు. నీవు దైవత్వంలోకి వచ్చున్నావు. దెన్ యూ విల్ హ్యావ్ ఏ గ్లోరిఫైడ్ బాడీ. విమోచించబడిన శరీరము, మహిమా శరీరం కలిగి ఉన్నప్పుడు నీవు కలిగి ఉండే శరీరము గ్లోరిఫైడ్ బాడీ. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మనం దాన్ని కలిగి ఉంటాం. ఎంత గొప్ప సంగతి. ఆమేన్. అపోస్తలుని పౌలు ఇది కావాలని కోరుకున్నాడు. దేవుడు అన్నాడు, నీకు అవకాశం అని అన్నాడు. మోషే అన్నాడు, ప్రభువా నాకు ఒకసారి నీ ముఖం చూపించు అన్నాడు. నీకు కుదరదు పో అన్నాడు. ఆమేన్. ఇర్మియా కుదరదు అన్నాడు. 70 ఏళ్ళ దానియేలు కాదన్నాడు. 40 ఏళ్ళు షెకీనా మహిమలో ఉన్న మోషేని నో చెప్పాడు. క్రీస్తు కొరకు సిలువేయబడి మరణించిన పేతురు అడిగిన నో. ఇప్పుడు దేవుడు ఎవరికి ఇచ్చాడు అవకాశం? వినబడలేదు. మరి ఎవరు సంతోషంగా లేరు ఒకళ్ళు కూడా ఇక్కడ. అసలు సంతోషంగా ఉంటే మన కుర్చీకి నట్లు ఓట్లు లేవండి.
మనకి ఎవరు నట్లు బోల్డేలా కుర్చీలకి ఎలాగున్నామో తెలుసా? ఇప్పుడు మనము క్రీస్తులో ఉన్నాం. మోషే షెకినా మహిమలో వండి 40 రోజులు ఏమీ తినకుండా ఏమీ తాకుండా ఉంటే మోషే కిందకు వచ్చాక మోషే ముఖ చర్మము ప్రకాశించినది. అలాంటి మోషేకి దేవుడు అన్నాడు, నా ముఖం చుట్టడానికి అవకాశం లేదు, పో అన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ కొరకు నా కొరకు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. అపోస్తులు ఎదురు చూస్తా ఉన్నారు. పరలోకంలో దేవుని యొక్క దూత ఎదురు చూస్తా ఉన్నారు. ఆ సంకాలలో మరణించే పరిశుద్ధులు ఎదురు చూస్తా ఉన్నారు. ఎవరి కొరకు అంటే నీ కొరకు, నీ యొక్క రూపాంతర కొరకు. రోమపత్రిక మాట చెప్తుంది, సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మూలుగుచూ ఉన్నది. అంటే దేవుడు పరలోకంలో ఎదురు చూస్తున్నాడు, పరలోకంలో దేవుని యొక్క దూతలు ఎదురు చూస్తున్నారు, పరిదేశంలో ఉన్న పరిశుద్ధులు ఎదురు చూస్తున్నారు, పాతాళంలో ఉన్న ఎదురు చూస్తున్నారు. ఆ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు కూడా నాదా సత్యస్వరూపి ఇంకా ఎందాకయ్యా కాకినాడలో వాళ్ళకి తీర్పు తీసుకుంటూ వచ్చావు. ఎవరికి వాళ్ళు మరి ఎక్కడ కొడుకు జరిగేది? ప్రత్యేకించి పిఠాపురమా? ఎందుకని అప్పుడు అంటున్నాడు, ఇంకొద్ది టైం వాళ్ళకి ఇవ్వండి మారుతారు. ఆయన చెప్పలేదా? ఇంకా లెక్క రావాలి, లెక్క వచ్చి దాకా నువ్వు ఇంకొద్దిగా మారేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవుడు అవకాశం పోతే మనకు అవకాశం లేదండి. నేను అంటున్నా, ఈ రోజే అవకాశం అయి ఉన్నది. నేడే రక్షణ దినమై ఉన్నది, నేడే దేవుడి దినమై ఉన్నది, నేడే కృపిచ్చే దినమై ఉన్నది, నేడే దేవుడు మనతో మాట్లాడిన దినమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇంతమంది ఎదురు చూస్తున్నారు ఎవరి కోసం? ప్రైజ్ ది లార్డ్. మనము రెడీ అయితే ఆయన వచ్చేసి తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరు రెడీ అవ్వాలా? అడగచ్చా ఒక ప్రశ్న, రెడీ అయ్యారా? అవలా రెడీ అయ్యామా? ఇప్పుడు కూడా ఇంకాసేపులో ఒక అరగంటలో మనం పైకి వెళ్ళాల్సి అనుకుంటే మనకు కానీ టైం కానీ వచ్చేవారని చెప్తే, ప్రభా నేను మారాలి ప్రభా, నన్ను మార్చు ప్రభా అని ప్రార్థన చేస్తాం. అంటే అర్థం ఏంటి? ఎట్ టు బి, ఇంకనూ మారవలసి ఉన్నాం. మనం రెడీ అయితే కదా ఆయన రావాలా. ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎత్తబడేందుకు ఆలస్యం అవుతుంది? ఇలా చెప్తాను, పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్తాను. నాకు ఎవరి వల్ల ఎత్తబడి ఆలస్యం అవుతుంది? షూర్. ఇప్పుడు ఈ సంగతి మీకు తెలిసిపోయింది, మర్మం తెలిసింది. ఏంటి ఆ మర్మం అంటే? ఎత్తబడి ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు నా వల్ల? కొంచెం జాగ్రత్తగానండి. వాక్యం నా వద్దకు వచ్చింది, నేను బాప్తిజం పొందున్నాను, శక్తి నా వద్దకు వచ్చినది. ఇప్పుడు నేను పరిపూర్ణంగా మారితే కదా ఆయన వచ్చి తీసుకుపోయేది. ఇప్పుడు దేవుడి నుంచి రావాల్సిన ఏమున్నాయి? అన్నీ అయిపోయినాయి. ప్రకటన 17 అయిపోయినాయి. మర్మాలన్నీ ముగించబడినాయి. ఇక దేవుడికి చెప్పాల్సింది ఏమున్నది? ఇంకా అంటారు, దేవుడు నాతో మాట్లాడాలి పాస్టర్ గారు. ఆయన ముగించేసి అంటున్నాడు. ఫోన్లో మాట్లాడి అట్టేపోళ్ళు ఫోన్ పెట్టేసినా కూడా ఇక్కడే పెట్టుకున్నావు అనుకో, ఏమంటారు? ఇప్పుడు మనల్ని ఇంకా దేవుడు నాతో మాట్లాడాలని కోపడం మాకండి, ఏమంటారు? ఏం చెప్పరేంటి సమాధానం నాకెవరు? ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలా? అయిపోయింది. నువ్వు వినాలి. ఇప్పుడు నువ్వు ఏం విన్నావో అది చేసే కాలానికి వచ్చున్నావు. ఇప్పుడు నువ్వు ఎక్కడో తెలుసా? జీవించే కాలానికి వచ్చున్నావు. ఈ వాక్యము నీలో జీవించాలా. చాలా మంది డిసెంబర్ 25 క్రిస్మస్ చేస్తున్నారు. మీకు వెగనిస్ట్ కాదు, ఒక మాట చెప్తా, క్రీస్తు నీలో పుట్టితే నువ్వు చెయ్యి. క్రీస్తు ఎక్కడ? ఆయన ఇప్పుడు పశువుల పాకలో పుట్టటల్లా, ఆయన చిన్న తొట్టిలో పుట్టటల్లా, ఆయన మళ్ళా మరియమ్మ గర్భంలో పుట్టటల్లా, ఈరోజు గాబ్రియల్ దూత వచ్చి ఇదిగో నేడే మీ కొరకు రక్షణ పుట్టాడని చెప్పటల్లా. ఆయన పుట్టాడు. 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు. 33 సంవత్సరాలు జీవించాడు. శిలువ మీదకి వెళ్ళాడు, శిలువ మోసాడు, రక్తం కాచాడు, కుడి పక్క దొంగ రక్షించాడు, ఆ పొడిచిన వాడికి కన్నిచ్చాడు, ఆ తర్వాత సమాధిలోకి వెళ్ళాడు, అక్కడి నుంచి కిందకు పోయాడు, సాతాను ఒక తన్ను తన్నాడు, తాళం లాక్కొని వచ్చాడు, ఆ పాతాళానికి తాళం లేకుండా చేశాడు. నేడే పుట్టున్నాడు. లేదండి, 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు ఆయన. నేనంటున్నా, ఇప్పుడు నీలో పుట్టాడా? ఒక చిన్న సంగతి చెప్పనండి. ఒకసారి బావి దగ్గర కూర్చున్నాడు ఆయన. ఒకరికి అపాయింట్మెంట్ ఇచ్చాడు పరలోకంలో. అపాయింట్మెంట్ ఇచ్చాము, ఆలస్యంగా వస్తుంది అక్కడికి, ఆయన మాత్రం ముందే వస్తాడు.
ఆయన ముందే వచ్చి బావి దగ్గర కూర్చున్నాడు. అపాయింట్మెంట్ తీసుకున్నాం, ఆలస్యంగా వచ్చింది. వచ్చాక ఈ నోలో గుర్తుపట్టలా. ఆమెని ఆయన గుర్తుపెట్టాడు. అమ్మ మంచినీళ్ళు ఇస్తావా? ఆమెను పై రూపం చూసింది. నువ్వు చూస్తే యూదుడిలాగా ఉన్నావు, నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు ఏంది, మాతో మాట్లాడ కదా మీరు అని అంటున్నాడు. అసలు నేను ఎవరు తెలిస్తే నువ్వేనని అడుగుతావు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆమెకి ఆయన ఎవరో బయలుపరుచుకుంటున్నాడు. ఈరోజు దేవుడు ఈ కొడుకులో కూడా అదే సంగతి చేస్తున్నాడు. ఇక్కడ ఎవరో ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు ఉన్నారు. వారికి దేవుడు వ్యక్తిగతంగా ఆయన ఎవరో బయలుపరుచుకుంటున్నాడు. వారు చేసింది వాళ్ళకి తెలియజేస్తున్నప్పుడు ఆమె అంటున్నది, ఆయన చూస్తూ ఉన్నది, నీ భర్తను తీసుకురాపో, నాకు భర్త లేడు, నువ్వు చెప్పింది నిజమే, నీకు 5 ఉన్నారు. ఆమె చూస్తుంది, నువ్వు ప్రవక్తవు కాదు. ఈయన అంటున్నాడు, ఇంటి దగ్గర ఉన్నాడు 6వ వాడు, నువ్వు మెస్సేవి కాదు. ఆయన ఏం చేస్తున్నాడు? తిడతున్నాడు, నువ్వు వేసేవి, వ్యభిచారివి, 5 ఉన్నావు, ఇప్పుడు 6వ వాడు ఉన్నాడు అంటున్నాడు. ఈమెమంటుంది, నువ్వు మెస్సేవి. రహస్యం చెప్పొచ్చా? చెప్పొచ్చా? సమరస్త్రీకి వాక్యం తెలుసా తెలీదా? తెలిసేం చేస్తుంది? మనకి వాక్యం తెలుసా తెలీదా? మనం ఏం చేస్తున్నాం? ఆమె శరీరంతో చేసింది, మనం ఆత్మతో చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ మాట్లాడిన దేవుడు అయితే, నేను అంటున్నా ఇక్కడ మాట్లాడిన దేవుడే. అక్కడ సమరస్త్రీ కావాల్సి ఉన్నది, ఆమె మారవలసి ఉన్నది. దాని కొరకు దేవుడు ఒక సమయము నిర్ణయించున్నాడు. అలాగే ఈ రోజు ఇక్కడ కొడుకులో కూడా దేవుడు ఒక సమయము ఎవరి కొరకో నిర్ణయించున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆ వాక్యము ఇమ్మోనియల్ అనే శరీరంలో దేవుడు మోసుకొని వచ్చి ఆ బావి దగ్గర కూర్చొని ఆమెతో మాట్లాడాక ఆమె కంటుకున్న పొరల మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు వాక్యం ఎవరి వద్దకు వచ్చింది? ఇప్పుడు ఆమె ఏమైంది? ఇప్పుడు ఆమె ఎవరు? అంతకుముందు ఏంటి? గంట క్రితం. ఇప్పుడు ఎవరు? ఒప్పుకుంటామా? చచ్చినట్టు ఒప్పుకోవాలి. మనం ఎవరు? ఎంతకుముందు మామూలు వాళ్ళం కాదండి మనం. మీ సంగతి ఏమో తెలియదుగా, నా సంగతి ఒక మాట చెప్తాను నేను. శివాలయం గుళ్ళో పూజారిని. ఇప్పుడు ఏం చేస్తున్నా ఈరోజు? అప్పుడు తెలియలా, అప్పుడు గుడ్డోడిని. ఇప్పుడు గుడ్డోడి అంటే ఒప్పుకోను. అప్పుడు కూడా కళ్ళు ఇంతే సైజు ఉన్నాయి నాకు. మొన్న ఎవరు అంటున్నారు, ఫోటోలు చూసి, పాస్టర్ గారు అప్పుడే మీ కళ్ళు ఎంత ఉండేయా అని అంటున్నాడు. అప్పుడు కూడా అంతే ఉన్నాయి మరి నాకు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, అంటే దేవుడు ఆయన బయలుపరుచుకున్న తర్వాత సత్యం ఏంటో తెలిసాక అవన్నిటిని పక్కకి నెట్టి ఇక్కడికి వచ్చాను. అవన్నీ పక్కకి నెట్టినప్పుడు, అవన్నీ వదిలిపెట్టినప్పుడు కుటుంబం అన్నారు, అరే నువ్వు అవన్నీ వదిలిపెట్టావు కాబట్టి నేను మేము వదిలిపెడతాం పో అన్నారు. ఏం చేద్దాం ఇప్పుడు? వినపడలేదు నాకు, వినపడలేదండి నాకు. ఇప్పుడు నేను వాళ్ళ వెనకాల తిరిగితే మా మమ్మీ, మా డాడీ, నా ఫ్యామిలీ అనుకో నేనున్నానంటే నా పరలోక సంగతి ఏంటి? ఇప్పుడు నేనేం చేయాలంటే ముందు దేవుడు వెనకాల రావాలా, పరలోకి వెళ్ళే మార్గం పూర్తిగా తెలుసుకోవాలా, నేను పరిపూర్ణంగా మారాలా. ఇప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. నేను వాళ్ళ వెనకాల ఉంటే నేను పైకి రాలేను, వాళ్ళని తీసుకుపోలేను. కాబట్టి ఏం చేద్దాం ఈరోజు నుంచి మనం? ముందు నేను మారాలా. ఎలా మారాలా? పరిపూర్ణంగా. ఎలా మారాలా? వాక్యంలాగా. ఎలాగ మారాలా? క్రీస్తు వలె. 1 కొరింథీ 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలండి. ఎవరిని పోలి నడుచుకోవాలి ఇప్పుడు? క్రీస్తుని. ఇది క్రీస్తు, ఇక్కడ పౌలు ఉన్నాడు. ఇదిగో నేను ఇలా వెంబడించా, మీరు కూడా నేను ఎలా వెంబడించానో మీరు అలాగే వెంబడించండి. ఇది ఆయన చెప్పింది. పౌలు వెనకాల రమ్మల్లా, క్రీస్తు వెనకాల రమ్మన్నాడు, క్రీస్తు కోసం రమ్మన్నాడు, క్రీస్తు వైపు రమ్మన్నాడు, క్రీస్తు లోపలికి రమ్మన్నాడు. ఈరోజు మనం చేసిన పని అదే. నా వెనకాల కాదు, క్రీస్తు లోపలికి రావాలి. నా వెనకాల వచ్చి ప్రయోజనం ఏముంటుందండి? క్రీస్తు లోపలికి వస్తే ప్రయోజనం ఉంటుంది. కానీ నీవు వాక్యమై ఉన్నావు, నీవు వస్తావుంటే ఖచ్చితంగా చెప్తా, వాక్యమై ఉన్నాడు ఒక్కడే వస్తాడు, అనేక మందిని పైకి తీసుకొని పోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట. ఇప్పుడు యేసుక్రీస్తు సమాధిలో పాతి పెట్టిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు?
బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన పైకి ఎక్కిపోలేదు కానీ కిందకి దిగిపోయాను, పాతాళానికి దిగిపోయాను. ఇప్పుడు పాతాళానికి దిగి అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? తలుపు కొట్టాడు. వాడు వచ్చి తలుపు తీశాడు. అప్పటికి యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే భుజం మీద ఒక పెద్ద మూటేసుకుని ఇలాగున్నాడు. ఆ పాతాళం తలుపు కొట్టగానే వాడు తలుపు తీశాడు. నువ్వు మధ్యాహ్నం ఆ సిలువలో నిన్నే కదా చంపిడిది? ఈయన అంటున్నాడు, ముందు ఆ తలుపు తీయ ఒకసారి. చూసావా నిన్ను ఎటువంటి స్థితికి తీసుకుని వచ్చాను? నువ్వు ముందు ఒకసారి తలుపుది. లాస్ట్కి నువ్వు దేవుడు గుమ్మవాడు అని చెప్పుకున్నావు, అందరు పిలిచారు, అనేక మంది స్వస్థపరిచావు. లాస్ట్ చూసావా నువ్వు ఎక్కడికి వచ్చావో? నా గుమ్మం దగ్గర రావాల్సిందే. నువ్వు ముందు ఒకసారి తలుపుది. నువ్వు ఒకసారి తలుపుది, మాట్లాడుకుందాం. ఆయన అనుకున్నాడు, అంత అయిపోయిందిలే అని తలుపు తీశాడు. ఈ భుజం మీద ఉన్న మూటను తీశాడు. చదివారా వర్తమానం? ఆ మూటని ఆయన ఇలా తీసి గిరా తిప్పి వాడు మొక్క మీద ఇస్త్రీ కొట్టాడు. ఇస్త్రీ కొట్టి వాడితో ఒక మాట చెప్పాడు, ఇది నా కుమారులు కుమార్తెలతో నీవు చేయించిన పాపం. కొద్దిగా జాగ్రత్త. ఈ పాపం అంతా ఆయన ఏం చేశాడు? ఇప్పుడు మూట కట్టాడు. ఎవరి పాపం ఇది? అపవాది నీతో చేయించిన పాపం. అంటే ఇప్పుడు నీ దగ్గర పాపం ఉందా లేదా? తీసేశాడు, మొత్తం తీసేసి మూట కట్టేశాడు. రక్తం ఒక్కసారే కాచాడు, దాంతో పాపం మొత్తం కడిగేశారు. నల్లని పాపాలు ఎర్ర రక్తంలో కడగబడ్డాక ఇప్పుడు తెల్లగా మారిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎలాగ మారుతాయండి? ఒకసారి ఒక సేవకుడు అడుగుతున్నాడు, ఒకసారి డాక్టర్ గారు సేవకుడు ఒకసారి పాస్టర్ గారు ప్రసంగం చేశాక ఈ మాట చెప్పాక ఆయన అంటున్నాడు, అదేంటి ఎలాగ మారుతాయి? మారుతాయి ఎలా మారుతాయి చెప్పరాదు అని ఒక మాట చెప్పాడు. నల్లని గేద పచ్చని గడ్డి తిని తెల్లని పాలు ఎలాగేస్తా చెప్పు అన్నాడు. ఎట్లాగా? గేదె రంగు, గడ్డి రంగు, పాల రంగు ఎలాగొస్తాయి? వస్తాయా రావా? వస్తాయి. పాలు తాగుతాం కాబట్టి తెలుసు. కాబట్టి పాపాలు తెల్లగా మారుతాయి తెలుసు. ఎలా మారుతాయో నాకు సైంటిఫిక్గా నాకు అవసరం లేదు. నా పాపాలు పోవడం నాకు కావాలా? ఆయన తీసేయాలని చెప్పాడు. నాకు విశ్వాసం ఉన్నది, నేను నమ్మా, నా పాపాలు పోయినాయి. మీరు నమ్మారా? మీరు నమ్మున్నారా? నమ్మిన వారి పాపాలను తీసేయగలడు, వదిలేయాలనుకున్న పాపాలను తీసేయగలడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అవన్నీ మూట కట్టి దేవుడు వాడి మొక్క మీద సిరిగి వచ్చాడు. ఆయన అంటున్నాడు, చేయజాపాడు, ఇవ్వు. వాడు నేనెవను? ఇస్తావా ఇవా? నేనెవను? ఇస్తావా ఇవా? ఇంతకీ ఏంటది? తాళం వేలాడుతుంది ఇక్కడ వాడికి. ఏం తాళం? పాతాళ దారం. ఇప్పుడు దేవుడు సంఘం కట్టాలంటే ఆ తాళం దేవుడి దగ్గర ఉండాలి. వాడి దగ్గర ఉంది తాళం. ఇప్పుడు ఆ తాళం వాడి దేవుడు సంఘం కట్టలేడు. దేవుడు ఇంకా పరిశుద్ధాత్మని మేడగదిలో కుమ్మరించి సంఘం ప్రారంభించాలంటే ఆ తాళం ఈయన దగ్గరికి వచ్చేయాలి. ఇప్పుడు కిందకి ఎందుకు వెళ్ళాడు ఆయన? తాళం తేటానికి. వాడు తాళం ఇచ్చాడా? వాడు అడగ్గాని ఇస్తాడా? ఫరోని అడగ్గాని పంపించాడు, అందరినీ పంపించలా. ఏం చేశాడు దేవుడు? ఫరో దండం పెట్టి మోషనికి దండం పెట్టి తీసుకెళ్ళిపోయి వాళ్ళందరూ అన్నాడు. అలాగ చేశాడు. వాడిని ఒక తన్నుదనగానే తాళం చేతిలో పెట్టి వెళ్ళిపో అన్నాడు. ఏంటి ఆ తాళం? మరణం యొక్కయు పాతాళం యొక్కకు తాళం చెవులు. ప్రకటన గ్రంథం 1:18 మాట ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర ఏం తాళం చెవులు ఉన్నాయి? ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మరణమా నీ ముల్లు ఎక్కడ? ఎందుకని? తాళం నీ దగ్గర లేదు, తాళం వచ్చేసింది. సమాధి ఎక్కడ నీ విజయం? మా బాసుని పెట్టా, మా బాసు ఎక్కడున్నాడు చెప్పు. ఎప్పుడో లేచాడు, పైకి వచ్చాడు. సమాధులు తెరిచి ఎక్కడ ఉంది? నువ్వేం చేస్తావు చెప్పు నాకు. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యం ఏంటంటే మరణం యొక్క తాళం చెవులు ఆయన దగ్గర ఉన్నాయి, పాతాళం యొక్క తాళం చెవులు ఆయన దగ్గర ఉన్నాయి, పరలోక తాళం చెవులు మాత్రం పేతురుకి ఇచ్చాడు. పేతురుకు తాళాలు ఇచ్చాడు. 3.5 సంవత్సరాలు వాక్యం ఇచ్చాడు, మేడగదిలో పరిశుద్ధాత్మను ఇచ్చాడు, ప్రత్యక్షతలో తాళం చెవి ఇచ్చాడు, పరలోకం యొక్క తాళం చెవి. ఇప్పుడు మేడగదిలోంచి పేతురు కింద దిగి అంటున్నాడు, ప్రతి ఒక్కరు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి. ఇదేంటిది? చాలా జాగ్రత్త. ఇప్పుడు మాట్లాడింది పేతురేనా? నో సార్. ఎవరు మాట్లాడింది ఇప్పుడు?
పేతురు కాదు, పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ. ఇప్పుడు పేతురులోంచి పరిశుద్ధాత్మ మాట్లాడిందని అపోస్తలుల కార్యంలో స్పష్టంగా రాసి ఉన్నది. వారు ఆత్మచేత నింపబడిన తర్వాత, వారి కిందకి దిగిన తర్వాత అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరూ అంటున్నారు, ఇదిగో వీళ్ళు ఇంకా పొద్దైనా పడవలేదు, కొత్త మద్యం దాగున్నారు. ఏం తాగారు వీళ్ళు? మేడగదిలో పరిశుద్ధాత్మ తాగారు. పరిశుద్ధాత్మ పొందుకున్న వాడికి మద్యం తాగిన వాడికి ఇద్దరు ఒకేలాగా ఉంటారు. కానీ ఇప్పుడు వీళ్ళలో ఉన్నది పరిశుద్ధాత్మ, అదేమో దురాత్మ. అదేమో వాడి స్థితి తెలియకుండా చేస్తుంది, ఇది కూడా స్థితి తెలియకుండా చేస్తుంది. అదేమో దెయ్యపు కార్యములు చేస్తుంది, ఇదేమో దేవుడి కార్యములు చేస్తుంది. అదేమో లోకంలో ఉండమంటది, ఇదేమో వాక్యంలో ఉండమంటది. అదేమో చచ్చిపోయేలా చేస్తుంది, ఇది చచ్చిపోతే పైకి తీసుకుని పోతుంది. ఇప్పుడు పేతురు ఏం కలిగి ఉన్నాడు? ఇప్పుడు పేతురు అక్షరమునకు సేవకుడు కాదు, ఎందుకంటే పేతురికి అక్షరం రాదు. ఇప్పుడు పేతురు ఎవరికి సేవకుడు? ఆత్మకు సేవకుడు. ఎక్కడుంది ఆత్మ? పేతురులో ఉన్నది. ఇప్పుడు పేతురు ఎవరికి సేవకుడు? పేతురులో ఉన్న ఆత్మకి సేవకుడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఏ వాక్యం చెప్పాలి? నీలో ఉన్న వాక్యం నువ్వు చెప్పాలి. నువ్వు కొత్త వాక్యం చెప్పవు, ఆల్రెడీ నువ్వు తిన్న వాక్యమే చెప్పాలా, ఆల్రెడీ విన్న వాక్యమే చెప్పాలా, ఆల్రెడీ బయలుపరచబడిన వాక్యమే చెప్పాలా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేతురు ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏ ఒక్కరు శబ్దం చేయకుండా మొత్తం విని వాళ్ళ హృదయంలో గుచ్చబడిన వారు అంటున్నాడు, అయ్యా ఎంత గొప్ప రక్షణ పొందుకోవాలి, మేమేం చేయాలా? ప్రతి ఒక్కడు ప్రభువైన యేసు క్రీస్తు నామములో బాప్తిజం పొందాలా. ఎందుకని పొందాలా? నువ్వు అలా బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మని వరం పొందుకుంటావు. అయ్యా పరిశుద్ధాత్మని వరం పొందుకుంటే ఇంతకీ నాకేంటి మేలు? పరిశుద్ధాత్మని వరం పొందుకున్న వాళ్ళతో దేవుడు సంఘం కడుతున్నాడు. ఏంటి ఆ సంఘం కట్టే వాళ్ళ ఉపయోగము? ఆ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు. ఆమేన్. ఎందుకని పాతాళము దేవుని యొక్క సంఘం ఎదుట నిలువ జాలదు? ఆయన యొక్క సంఘములో ఆయనే ఉన్నాడు, ఆయన యొక్క సంఘములో ఆయన యొక్క ఆత్మ ఉన్నది. ఇప్పుడు అంటున్నాడు, ఆ దినమున మీరెరుగుదురు తండ్రి యందు నేను, నా యందు తండ్రి, మీ యందు నేను ఉన్నామని. ఆ దినమున, ఈ దినమున మీరెరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనం ఏం ఎరగాలంటే మనలో ఉన్నది ఎవరో మనం తెలియాలా. ఆమేన్. రెండోది, ఇప్పుడు ఒకవేళ అపవాది నువ్వు నన్ను కానీ బంధించి తీసుకుపోయి పాతాళంలో పడేశాడు, గడగొడ పెట్టాడు. అమ్ము నన్ను పాతాళంలో పడేశాడు అనుకోమాక, ఆ పాతాళానికి తాళం లేదు. ఏం చేద్దాం? వాళ్ళు లోపలే గారిని గడ తీసుకొని వచ్చేయండి. పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిల్వ చేయాలి. ఎందుకు నిల్వ చేయాలి అంటే నువ్వు వాక్యం కలిగి ఉన్నావు, ఆత్మను కలిగి ఉన్నావు, జీవితం కలిగి ఉన్నావు, సాక్ష్యం కలిగి ఉన్నావు, మహిమా శరీరం కలిగి ఉన్నావు, క్రీస్తులో ఉన్నావు. ఇప్పుడు నేను లోపలేసినా నీకు సంగతి తెలుసు. పౌలు అంటున్నాడు, నీ ముళ్ళు ఎక్కడ? ఇప్పుడు నువ్వు కూడా అడుగు, నీ తాళం ఎక్కడ? వెర్ ఇస్ ద కీ? నీకు మర్మం తెలిసింది. ఏంటి ఆ మర్మం అంటే వాడి దగ్గర తాళం లేదని. నీకు ఇంకో మర్మం కూడా తెలిసింది, ఆ తాళం క్రీస్తు దగ్గర ఉందని. నీకు ఇంకో మర్మం కూడా తెలియాలా, ఆ తాళం మళ్ళా వాడి దగ్గర పోదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీకు అర్థమైనదా ఎందుకని పాతాళ లోక ద్వారములు దేవుని యొక్క సంఘం ఎదుట నిలువ చేయాలవో? ప్రైజ్ ది లార్డ్. రైట్. దేవుడు నన్ను ఎప్పుడు ముద్రించాడు? నా తల్లి గర్భంలో ఉండగా నన్ను రూపించింది ఆయనే. ఆయన ఇర్మియా చెప్పలేదా, నీ తల్లి గర్భంలో ఉండగా నేను ఏర్పరచుకున్నా. యాకోబు ఏశావు గురించే ఉన్నాడు, ఒకటి ప్రేమించాను, ఒకటి ద్వేషించాను, వాళ్ళు ఇంకా పుట్ల. అంటే దేవుడు వాళ్ళని ఎప్పుడు చూశాడు? ఒకటి పుట్టక ముందే పరిచయం తీసేశాడు, ఇంకోటి పుట్టక ముందే పరిచయం ఇచ్చాడు. ఒకటి పుట్టక ముందే ప్రేమించాడు, ఇంకో పుట్టక ముందే ద్వేషించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకోటేమో ఇర్మియాని తల్లి గర్భుడుగా రూపించుకున్నాడు. హల్లెలూయా. కొద్దిగా జాగ్రత్తగా బైబిల్ ఇంకో మాట అంటుంది, గర్భఫలం అనగా. ఇప్పుడు మనమందరం ఎవరు? బహుమానం. అపోస్తలుల కార్యం 2:38 ఒక మాట ఉన్నది, మీరు బాప్తిజం పొందిన తర్వాత ఇంకో బహుమానం. ఏంటో బహుమానం? పరిశుద్ధాత్మను వరం పొందు. వరం అంటే బహుమానం అండి, గిఫ్ట్. ఇప్పుడు ఆ గిఫ్ట్ మనం పొందుకుంటున్నాం. ఎప్పుడు పొందుకుంటాం? నువ్వు నిజంగా దేవుని యొక్క బహుమానం అయ్యి ఉండి భూమి మీదకి వచ్చి దేవుణ్ణి ఎరిగి బాప్తిజం పొంది ఆ బహుమానం పొందుకున్నాక ఇప్పుడు దేవుని యొక్క సంఘం అయి ఉన్నావు. అయితే దేవుని యొక్క సంఘం ఇప్పుడు అవటం కాదు, అప్పుడే అయి ఉన్నావు. అయితే ఆత్మ పొందుకున్నప్పుడు నువ్వు దేవుని యొక్క సంఘములో నీవు ఒకడై ఉన్నావని నువ్వు ఎరిగి ఉంటావు. అక్కడి నుంచి నువ్వు పాపం చేయవు, తప్పు చేయవు, మోసం చేయవు, అబద్ధం చెప్పవు, దొంగతనం చేయవు, వ్యభిచారం చేయవు, పాపపు ఆలోచన కూడా లోపల కలిగి ఉండవు. ఎందుకంటే నువ్వు దేవుని సంఘం అయి ఉన్నావు, నువ్వు దేవునిలో భాగమై ఉన్నావు. ఆయన యొక్క రాజ్యము నీ కొరకు రెడీగా ఉన్నది. ఆమేన్. ఏం చేద్దాం మరి? పుస్తకం లోపలే ఉంది,
చిన్న పుస్తకం లోపలే ఉంది, ఉరుములు లోపలే ఉన్నాయి, ముద్రలు లోపల ఉన్నాయి, ప్రకటన 17 లోపలే ఉన్నది. ఇప్పుడు ఆ మేఘం కూడా లోపలికి వెళ్ళింది. ఇక నీ దగ్గర లేనిదే ఉన్నది. వాక్యం ఉన్నది, మర్మం ఉన్నది, బయలుపాటు ఉన్నది, దేవుడు ఇచ్చిన ప్రత్యక్ష సమస్తము నువ్వు అన్నీ కలిగి ఉన్నావు. ఇక ఏం కలిగి ఉండాలంటే ఒక్కటే కలిగి ఉండాలి. ఇప్పుడు జీవించటం. జీవించేద్దామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది అన్ని వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నారు? చదువు ఎత్తడు ఉంటే వదిలేద్దాం అన్నోళ్ళు నాకు మీరెవరు వద్దు. వదిలేద్దాం అన్నోళ్ళు నాకు ఎవరు వద్దు. వదిలేసాను అన్నోళ్ళు నాకు కావాలా. మీరు ఎప్పుడో వదిలేస్తే నాకెందుకు? ఇంత గొంతు పోయేలా ప్రసంగం చేసింది దేనికి? మీరు ఎప్పుడో చివరిలో మంచంలో అమ్మయ్య అనేటప్పుడు వదిలేస్తారు, అప్పుడు కాదు, ఇప్పుడు వదిలేయాలా? వదిలేద్దామా? వదిలేసామా? వదిలేస్తాను ధైర్యంగా, గట్టిగా, సంతోషంగా, బలంగా, ఉత్సాహంగా. ఇంకొక మాట చెప్పొచ్చా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.